బాగా ఎండిపోయిన ఈ కొబ్బరి ముక్కలతో మీరైతే ఏం చేస్తారు? నేనైతే చక్కగా నూనె ఆడిపించేస్తాను. ఇంకా దేవుడి పూజకు బాగా ఉపయోగపడతాయని. ఇంకా దేవుడికి కొట్టిన కొబ్బరికాయలన్నీ ఒక్కొక్కసారి యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇలాగ ఎండలో పెట్టేస్తాననమాట. ఈ ఎండ దెబ్బకి ఒక్కరోజుకే నీట్‌గా ఎండిపోయి చూడండి తెల్లగా బూజెక్కకుండా. నార్మల్‌గా అయితే ఒక 4, 5 రోజులు నల్లగయ్యి, తెల్లగయ్యి వారం రోజులకి ఎండుతాయి. చూడండి ఈ బ్యాగ్ నిండా కొబ్బరి ముక్కలన్నీ ఎండిపోయినవి దాచాననమాట. ఎప్పుడప్పుడు ఎండిపోగానే బ్యాగ్‌లో ఏసేసుకుంటాను. ఈ బ్యాగ్ నిండిపోయిన తర్వాత ఇంకా ఆడిపిస్తాననమాట. ఇంక ఇది నీట్‌గా తీసుకొని వెళ్ళామనుకోండి నూనె మిల్లుకి, వాళ్ళే చక్కగా ఆడిచ్చేస్తారు. ఒక కేజీ ముక్కలకి అర కేజీ నూనె వస్తదనమాట. ఒక కేజీ ముక్కలు ఆడడానికి రూ. 16 తీసుకుంటారు. చక్కగా 2 లీటర్ల నూనె వస్తది ముక్కలిస్తే. ఈసారైతే మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. ఏమైందో గానీ ఎప్పుడు ఎక్కువే ఇస్తారు. నేనెళ్తే అలాగా నీకు దగ్గరుండి ఆడిపిస్తాను. మా ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటారు. అందుకే కొంచెం తక్కువ చేసి ఇచ్చేసారు చూడండి. ఇంక ఇదే పూజకు ఉపయోగిస్తాను. ఇగోండి ఇలా కొబ్బరికాయలు కొడతాను కదా! వీటినే ఉపయోగిస్తాననమాట. మళ్ళా కొబ్బరి నూనెకి లేదంటే వంటల్లోకి వాటికనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.